ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా! అంటే ఆర్‌జీవీ నుంచి అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి అంటే ఏం చెప్తారు సార్ ఆర్‌జీవీ? ఆర్‌జీవీ నుంచి ఎక్స్‌పెక్టేషన్, ఆళ్ళ నుంచి ఎక్స్‌పెక్టేషన్. ఇంక నా నుంచి ఏముంది ఎక్స్‌పెక్టేషను ఇక్కడ? అంటే ఆర్‌జీవీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటున్నాను. ఐ థింక్ ద పాయింట్ ఈస్ ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే దానికి డెఫినిషన్ ఉన్న కంటెంట్‌ని తన పర్ఫార్మెన్సెస్‌తో, ఒక కటింగ్‌తో, ఎడిటింగ్ ఎలా చేశారు, ఎలాగా కంటెంట్‌ని ఒక ఎమోషనల్‌గా కన్వే చేశారు అనేది టెస్టింగ్ అది. సో ఆ టెస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఒక సీన్ బాగా తీయగలిగితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. దాని తర్వాత అదే దాన్ని వేరే ఆర్ట్ కూడా అప్లై చేస్తారు. సో మనం పాత రోజుల్లో ఏంటంటే ఒకళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మొత్తం సినిమా తీసే వరకు తెలియదు ఎలా తీసేయడం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే వీ క్యాన్ టెస్ట్ హిమ్ బై ద సీన్. తనకు ఉన్నది అంటే అంత సింప్లిస్టిక్ థింగ్ కూడా నోబడీ థాట్ ఆఫ్ బిఫోర్. యా, అంటే ఏదైనా సబ్జెక్ట్‌ని రకరకాలుగా తీయొచ్చు అని దట్స్ ద పాయింట్. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎన్నుకున్న విధానంలో ఒకడు చాలా డార్క్గా సీరియస్గా తీసి ఉండొచ్చు, ఇంకొక కొంచెం ఒక హ్యూమర్ మిక్స్ చేసి ఉండొచ్చు, ఇంకొక అతను ఏదైనా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్. అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావటం మధ్యలో, అంటే ఉన్న కంటెంట్లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావటం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమాకి పనికి వస్తాడని నాకు రావచ్చు. నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తారు అది. సో వాళ్ళకున్న సబ్జెక్టు, వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది దే మైట్ ఫైండ్ సంబడి గుడ్ ఇన్ దిస్. ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా తీయగలుగుతున్నాయి. అప్పుడేంటి ఇప్పుడు ఆర్జీబీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే ఆ షాప్లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్. యా, ఇదివరకు ఆర్‌జీవీ చాలా కొన్ని బయోపిక్స్ అలాంటివి తీశారు కదా! ఇప్పుడు అలాంటి బయోపిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్‌లో ఏమైనా తీయగలుగుతారా? అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్‌ని తీసుకొని చేసిన బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఒక ఆయన ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం. సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్‌ని మీరు చెయ్యాలంటే ఎలా చేస్తారు ఈ 2 క్యారెక్టర్స్‌ని? అలాంటి క్యారెక్టర్ చేస్తాం కదా, మళ్ళీ ఇంకా ఎలా చేస్తానంటే అప్పుడు చేశారు. ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్గా అడుగుతారు అనుకున్నా, ఆ రూట్కి వచ్చారు మీరు. ఇక బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తీశాను. సో దానికి ఏం ఫరక్ పడదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం. అంటే మీ నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా ఒకప్పుడు ఆర్‌జీవీ అంటే బాలీవుడ్లో ఒక పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా. అంటే ఇలాంటి సినిమాలు అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇది ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్. ఇక్కడ మాట్లాడటానికి చాలా టైం ఉంది మనకి. ఆర్జీవీ డెన్ ప్రిన్సిపల్ గారికి చాలా మంది శిష్యులను తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది. అయితే గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, మిమ్మల్ని నమ్ముకున్న వారు కొంత పోయారు. సినిమాకి సంబంధించి మీరు ఏదైతే అంటే నేర్పిస్తున్నారో, ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు. కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా, మీరు ఎంత గుర్తించినా ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా నోషనల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్కి ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. ద హయ్యర్ యూ వాంట్ టు గో, ఆబ్వియస్లీ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్. అది వాళ్ళకున్న కెపాసిటీ బట్టి, వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటున్న దాన్ని బట్టి ఉంటుంది. సో యూ కాంట్ స్పెక్యులేట్ ఆన్ దట్. మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షాట్ పెట్టినప్పుడు సో మీకు అంటే మీ మానసిక స్థితి ఎలా ఉండేది? ఇప్పుడు వీళ్ళు అంతమందిని చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎట్లా ఉంటున్నారు? ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంది? ఫిల్మ్ అనేది ఎవెన్చువల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్. మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైమ్లెస్. ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా మనం 50 years నుంచి చూస్తున్నా అది పాతది ఎందుకు అనిపించదు? బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు. మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారుతుంది, యూనో. కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు, ఇప్పుడు నేను ఒక నేరేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వస్తువులు కల్పించారు.
ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అని అనేది యూనో. సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ స్టేజ్లో ఉన్నాను కదా. నేను ఆ సీన్ కూడా తీసి చూపెట్టలేదు, జస్ట్ నేరేషన్తో నేను ఇంప్రెస్ చేయగలిగాను. ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఎంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి, కొన్ని మేబీ 5D లేకపోతే సోనీ ఎఫెక్ట్స్ అలాంటి వాటితో తీసి ఏ మాత్రం అంటే 5-6 యూనిట్లు ఉండే అలా తీశారు ఈ సినిమా. దాంతో మనకు ఈ ఆస్పెక్ట్స్ అనేది ఏది మన ఇంప్రెస్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ టేక్ ఇట్ అహెడ్. అది ఇప్పుడు అవి ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఒక కోయిన్సిడెంటల్గా దొరకటానికి ఒక పద్ధతి ప్రకారం ఆర్జీవీ డన్లో ఇంత టాలెంట్ అక్యుములేట్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇందాక నేను చెప్పిన షాప్ ఎగ్జాంపుల్ అది. యా